మా బిడ్డ బతికే ఉన్నాడు. వాడి ఆచూకీ కూడా తెలిసిపోయింది. త్వరలోనే వాడిని ఇంటికి తీసుకొస్తాను. మీ కొడుకుని ఇంటికి తీసుకురావడానికి తరుణ్ ఇలా ముహూర్తాలు చూస్తున్నాడు, రోజులు లెక్క పెడుతున్నాడు అంటే దాన్ని బట్టి అది నీకేంటో అర్థం కావడం లేదా? అవునా హారిక? నీ బిడ్డ ఎవరో కాదు, ఆ మురారియే. ఏంటి హారిక అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? రాబోయే కొడుకు గురించి కలలు కంటూ వాడు వచ్చాక ఎలా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? మీకిన్నాళ్ళు ప్రేమించడం మాత్రమే తెలుసు అనుకున్నాను, కానీ మోసం చేయడం కూడా తెలుసని ఇప్పుడే తెలుసుకున్నాను. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.